హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, మీ లేకే ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి మాస శివరాత్రి రోజు తీసినటువంటి వ్లాగ్ అండి. శివాలయంలో వచ్చేసి స్వామివారిని శివయ్యను మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. ప్రతి నెల అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి తిథిని వచ్చేసి మాస శివరాత్రిగా జరుపుకుంటారనమాట. అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం అండి. లింగోద్భవం అని అర్థం అనమాట. శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెల జరుపుకునేదే మాస శివరాత్రి అనమాట. మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఉందనమాట. చూసేసేయండి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి స్వామివారికి అయితే పల్లకీ సేవ అయితే జరగబోతుందనమాట. స్వామివారిని వచ్చేసి గుడి చుట్టూ అయితే తిప్పుతారనమాట. చూడండి, స్వామివారికి ఆర్తి ఇచ్చేసి ఇక్కడైతే స్వామివారిని అయితే గుడి చుట్టూ తిప్పుతున్నారనమాట. చూసారు కదండి స్వామి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. మహాశివుడు వచ్చేసి లయాకారకుడు అనమాట. కనినిక నాడి జ్యోతిష శాస్త్ర ప్రకారం లయానికి మృత్యువునకు కారకుడు కేతువు అనమాట. అమావాస్య ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడనమాట. మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి అనేది చూసేద్దామండి. ఈ అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు శాస్త్రయుక్తంగా ఉపవాసం ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువ నీరు తాగుతూ గడపాలండి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకొని దగ్గరలోని శివాలయాన్ని దర్శనం చేసుకోవాలన్నమాట. అవకాశం ఉన్నవారు వారి శక్తి మేర వచ్చేసి 5, 11, 18, 21, 56, 108 ఇలా ప్రదక్షిణం చేయవచ్చండి. అలాగే ఈరోజు వచ్చేసి శివాలయంలో పూజలో ఉంచిన చెరుకు రసంను భక్తులకు పంచినచో వృత్తి అంశంలో ఇబ్బందులను ఎదుర్కొనే వారికి అటువంటి ఆటంకాల నుండి అయితే ఉపశమనం లభిస్తుందన్నమాట అండి. అలాగే ఆ రోజున వచ్చేసి ప్రదోష వేళ శివునకు మారేడు దళంతో లేదా కనీసము గంగాజలంతో అభిషేకాది అర్చనలు చేయడం మంచిదనమాట. ఇవేమి చేయడానికి అవకాశం లేని వారు వచ్చేసి ఆరోగ్యవంతులు, అలాగే వచ్చేసి గృహంలో అశుచి దోషము లేని వారు ఈరోజు ఉపవాసం ఉండేసి 3 పూటల చల్లటి నీటితో వీలైనంత ఎక్కువ సమయం స్నానం చేయాలన్నమాట. మంచం మీద కాకుండా నేలపై పౌలించాలన్నమాట. అలాగే వచ్చేసి మాస శివరాత్రిని జరుపుకోవడం వలన ఉపయోగంలో తెలుసుకుందాం అనమాట. ప్రత్యేకించి ఈ రోజును శాస్త్రీయంగా జరుపుకోవడం వలన మన జాతకంలోని క్షీణ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుందన్నమాట. సంతానలేమి సమస్యల నుండి విముక్తి లభిస్తుందన్నమాట. అలాగే వచ్చేసి వృత్తి అంశంలో ఉన్న ఆలస్యాలు, అవరోధాలు అంశంలో మార్పు కలుగుతుందన్నమాట. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందన్నమాట. ముఖ్యంగా మూర్ఖంగా, పెంకిగా, బద్ధకంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈరోజు ఉపవాసం చేయించి దేవాలయంలోకి వెళ్ళే అలవాటును చేయించగలిగితే వారిలో కాలక్రమంలో ఖచ్చితంగా మార్పు వస్తుందని భావించవచ్చు అన్నమాట. మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుందండి. కావున మనం అందరం కూడా ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా జరుపుకోవడం ద్వారా శుభములు పొందుదామండి. చూసారు కదండి ఈ వీడియోలో వచ్చేసి మాస శివరాత్రి ఎలా జరుపుకోవాలో తెలుసుకున్నాం కదండి. అలాగే వచ్చేసి ఈ వీడియోలో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ వచ్చేసి స్వామి అమ్మవారి పల్లకి నుంచి కింద నుండి అయితే భక్తులు అయితే వెళ్తున్నారనమాట. అలా వెళ్తే మంచిది అని వెళ్తున్నారనమాట. చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మవారు అనమాట. అమ్మవారిని మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో.